తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు కూడాను, రెండు జాతీయ పార్టీలు కూడాను, ఒక పక్క కాంగ్రెస్, మరోపక్క బీజేపీ ఓటర్లను హక్కును చేర్చుకునేందుకు ఈసారి ఖచ్చితంగా విజయం మేము సాధించేందుకు కూడా కొన్ని పావులు కదుపుతూ ఉన్నారు. అలాగే ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తూ ఉన్నారు. ఇక ఇదే తరుణంలో రెండు ప్రధాన పార్టీలు కూడా ఇప్పటికే మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ప్రస్తుతానికి కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా ఉంది, బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంది, ఒకసారి మనం రెండు కంపేర్ చేసి చూద్దాం. ఎవరి మేనిఫెస్టో బెటర్ అనిపించిందో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ రెండు మీ ముందుందే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ చూసుకుంటే 5 న్యాయపత్రం మీద 5 న్యాయాలను అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని వేరు డివైడెడ్గా ఇచ్చారు. వీటికి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి ముఖ్యంగా 5 గ్యారంటీలు ఇచ్చారు. అలాగే బీజేపీకి సంబంధించి 14 గ్యారంటీలు ఇచ్చారు. మొదటిగా మనం కాంగ్రెస్ ఒకసారి చూసుకున్నట్లయితే యువ న్యాయం అని చెప్పేసి, యువ న్యాయం కింద నియామకాల భరోసా అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 30 లక్షల ఉద్యోగ ఖాళీలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కాంగ్రెస్. అలాగే రెండోది చూసుకున్నట్లయితే యువ న్యాయం రెండోది ఖచ్చితమైన తొలి ఉద్యోగం. విద్యావంతులైన యువకులకు నెలకు 8,500 రూపాయలు అంటే ఒక సంవత్సరానికి గాను దాదాపుగా ₹1,00,000 ఉపకర వేతనంతో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ ఏదైతే ఉందో దానికోసం శిక్షణ ఇస్తానని చెప్తున్నారు. ఇక మూడోది, ఇందులో యువ న్యాయంలో మూడోది చూసుకుంటే ప్రశ్నపత్రాల లీకేజ్కి విముక్తి. అన్ని పరీక్షా పత్రాల లీకేజ్ని అరికట్టడం కోసం ప్రత్యేకమైన ఒక చట్టం కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక నాలుగోది గిగ్ ఆర్థిక వ్యవస్థలో సామాజిక భద్రత. కార్మికులకు సామాజిక భద్రతతో కూడిన అనువైన పని వాతావరణ కల్పన. అలాగే యువ న్యాయంలో ఐదవది యువ కిరణాలు. 5,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధులతో అంకుర సంస్థలు అంటే స్టార్టప్ కంపెనీలు వాటన్నింటినీ కూడాను ఏర్పాటు చేసి యువతకు ప్రోత్సాహకాలు ఇవ్వడం. 5 గ్యారంటీల్లో రెండవది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహిళా న్యాయం. మహాలక్ష్మి పేరు మీద ప్రతి పేద మహిళకు సంవత్సరానికి గాను ₹1,00,000 ఇస్తానని చెప్తున్నారు. ఇక సగం జనాభాపై పూర్తి హక్కు అంటే కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో దాదాపుగా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్తున్నారు. అంటే గతంలో బీజేపీ 33% రిజర్వేషన్ తీసుకొస్తే మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ 50% రిజర్వేషన్ తీసుకొస్తానని చెప్తున్నా ఉన్నారు. ఇక శ్రమశక్తి గౌరవం. అంగన్వాడీ, ఆశా మరియు మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలతో కేంద్రం వాటా ఇప్పుడున్న దానికన్నా రెట్టింపు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అలాగే ఇక నాలుగవది మహిళా న్యాయంలో హక్కుల సహాయకులు. ఎవరైతే ప్రతి గ్రామంలో మహిళల హక్కుల సాధన కోసం మహిళా అధికార సహాయకురాలు అంటే వాళ్ళ యొక్క నియామకం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక సావిత్రిబాయి పూలే వసతి గృహాలు. దీనికి సంబంధించి ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు వసతి గృహాల సంఖ్య రెట్టింపు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక మనం సమన్యాయం చూసుకున్నట్లయితే జనగణన సామాజిక మరియు ఆర్థిక అంశాలతో కూడిన కులగణన చేస్తానని చెప్తున్నారు. రిజర్వేషన్ హక్కు రెండవది. సమన్యాయంలో రెండవది చూసుకున్నట్లయితే రిజర్వేషన్ హక్కు రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల రిజర్వేషన్ 50% మించకూడదనే పరిమితి రెట్టింపు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు ఒక రిజర్వేషన్కి కొంత పరిమితి ఉండేది. ఆ రిజర్వేషన్ ఇంతకు మించి ఉండకూడదని చెప్పేసి ఒక చట్టం అయితే ఉంది, దాన్ని కూడా రెట్టింపు చేస్తామని చెప్తున్నారు. దాన్ని అంటే పూర్తిగా ఇంతే ఉండాలి అనే దాన్ని ఆ క్రమబద్ధీకరణని తొలగిస్తామని చెప్తా ఉన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ ఉపకరణ ప్రణాళిక అంటే ఎస్సీ, ఎస్టీ సప్లానికి సంబంధించి జనాభా ప్రాతిపదికన ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల ప్రజలలో వార్షిక బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తానని చెప్తా ఉన్నారు. జల్ జంగల్ జమీన్కై చట్టపరమైన హక్కు. అటవీ ప్రాంతంలోని గిరిజన మరియు ఆదివాసీల హక్కులకు సంవత్సరంలో పరిష్కారం చేస్తానని చెప్తా ఉన్నారు. ఇక మన భూమి మన రాజ్యం కింద ఆదివాసులు అధికంగా నివసించే ప్రాంతాలను ఆదివాసీ ప్రాంతాలుగా వాళ్ళ గుర్తింపు చేస్తానని చెప్తా ఉన్నారు. ఇక మనం చూసుకున్నట్లయితే నాలుగవది రైతు న్యాయం. సరైన ధర. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అనుసరించి పంటల మద్దతు ధర చట్టబద్ధత కల్పిస్తామని చెప్తా ఉన్నారు. ఇక రైతు న్యాయంలో రెండోది రుణమాఫీ కమిషన్. రైతుల ప్రస్తుత రుణాల మాఫీ కోసం ఒక ప్రత్యేక కమిషన్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక రైతు న్యాయంలో మూడవది బీమా చెల్లింపుల ప్రత్యక్ష బదిలీ. పంట నష్టం జరిగిన రైతులకు పంటల బీమా పథకం ద్వారా 30 రోజుల్లో పరిహారం అందిస్తానని చెప్తా ఉన్నారు. ఇక సరైన ఎగుమతి దిగుమతుల విధానం. రైతులకు లాభసాటిగా స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి మరియు దిగుమతుల విధానాన్ని అవలంబిస్తామని చెప్తా ఉన్నారు. ఇక జిఎస్టీ రహిత వ్యవసాయం అంటే వ్యవసాయంలో కొన్ని వ్యవసాయ పనిముట్లు కానీ వీటన్నిటి మీద కొంతమేర జిఎస్టీ ఉన్నది. దాన్ని కూడా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కమిటీ తీసుకొస్తామని చెప్తున్నారు. అసలు వ్యవసాయ పనిముట్ల మీద పరికరాల మీద జిఎస్టీ లేకుండా చేస్తామని చెప్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకాలపై జిఎస్టీని పూర్తిగా రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక చివరిగా కార్మిక న్యాయం చూసుకున్నట్లయితే మొదటిగా అందులో కార్మిక న్యాయంలో ఆరోగ్య హక్కు. ఆరోగ్య హక్కు చట్టం ద్వారా ప్రతి కార్మికుని ఉచిత నిత్యావసర రోగ నిర్ధారణ పరీక్షలు, మందులు మరియు ఆపరేషన్తో కూడిన ఆరోగ్య రక్షణ. శ్రమ పట్ల గౌరవం. జాతీయ స్థాయిలో కనీస వేతనం 400 రూపాయల చొప్పున
దాదాపుగా జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులకు కూడా వర్తిస్తుందని, అంటే ఇప్పటి వరకు మినిమం 150, 200 ఉపాధి హామీ పథకం కింద వస్తుంటే దాన్ని దాదాపుగా 400 రూపాయలు, కనీసం వేతనం 400 రూపాయలు చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 100 రోజుల పనిదినం ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం కింద దానికి సంబంధించి కొంతమేర తక్కువ కూలి వస్తూ ఉన్నది. సో ప్రస్తుతానికైతే దాన్ని 400 మినిమం చేస్తానని చెప్తా ఉన్నారు. ఇక పట్టణ ఉపాధి హామీ పథకం కింద పట్టణ ప్రాంత కార్మికులకు ఉపాధి హామీ చట్టం కూడా తీసుకొస్తానని చెప్తా ఉన్నారు. ఇక సామాజిక భద్రత, అసంఘటిత కార్మికులకు జీవిత మరియు ప్రమాద బీమా వర్తిస్తుందని చెప్తా ఉన్నారు. ఇక ఉద్యోగ భద్రత, ఫైనల్గా కీలక ప్రభుత్వ విధులలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ రద్దు చేస్తానని చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 న్యాయాలు అయితే ఇవి. దీనికి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 25 అంశాలను ఇందులో క్రోడీకరించిందని మనం చెప్పుకోవచ్చు. ఈ 5 న్యాయాలలో అంటే ఒక్కొక్క న్యాయంలో పాంచపత్ర పేరు మీద రిలీజ్ చేసిన దాంట్లో ఒక్కొక్క దాంట్లో 5 అంశాలను ప్రస్తావించింది. దాదాపుగా 25 అంశాలను ఈ యొక్క ఏదైతే పాంచ్ న్యాయపత్రం ఉందో దాంట్లో క్రోడీకరించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక మనం ఒకసారి బీజేపీ చూద్దాం. బీజేపీకి సంబంధించి దాదాపుగా 14 అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిందనమాట. ఇక రాజ్నాథ్ సింగ్తో కలిపిన ఒక 27 మంది సభ్యులు దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షల మంది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సూచనలు కానీ సలహాలు తీసుకొని మరి ఈ మేనిఫెస్టోని తయారు చేయడం కూడా జరిగింది. దీన్ని బీజేపీ సంకల్ప పత్రాలు లేదంటే మోడీ గ్యారంటీ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 14 అంశాలు మనం చూసుకున్నట్లయితే విశ్వబంధు, సురక్షిత బంధు, సమృద్ధి భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, అలాగే సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్. సో ఇవి 14 అంశాలు. దీంతో పాటుగా మోడీ చెప్పేది ఏంటంటే మోడీ గ్యారంటీల కింద వీటితో పాటు ఉచిత రేషన్ పథకాన్ని మరొక 5 సంవత్సరాలు కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. ప్రతి పేదవాడు కడుపునిండా అన్నం తినడమే తమ యొక్క ధ్యేయం, తన ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పేసి మోడీ చెప్పడం జరిగింది. అలాగే పీఎం ఆవాస్ యోజన కింద 70 ఏళ్ళు పైబడిన వారికి పీఎం ఆవాస్ యోజన కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. అట్లాగే దీంతో పాటుగా 70 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తానని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఆయుష్మాన్ భారత్ కొనసాగిస్తామని చెప్పారు. అలాగే జనౌషధి కేంద్రాలతో పాటు దాదాపుగా 70% డిస్కౌంట్తో ప్రస్తుతానికి మందులు అయితే అందిస్తామని చెప్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రస్తుతం కొనసాగిస్తాం. మా ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయం పేదవాళ్లను కొంత ఉన్నత స్థాయిలోకి తీసుకురావడే బీజేపీ ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయం అని కూడా చెప్తా ఉంటున్నారు. ఇక పేదలకు ఇప్పుడు దాదాపుగా పేదల కోసం గత 10 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లలో నిర్మించాం. తర్వాత వచ్చే 5 ఏళ్లలో మరొక 3 కోట్ల ఇళ్ళు కూడా ఉచితంగా నిర్మించి పేదలకు ఇస్తామని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇవన్నీ కూడాను మోడీ గ్యారంటీల్లో ఉన్నాయన్నమాట. ఇక ప్రతి ఇంటింటికి పైప్ లైన్ ద్వారా ఏదైతే వంట గ్యాస్ ఉందో ఈ వంట గ్యాస్ సప్లై చేయడం కూడా జరుగుతూ ఉందని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇళ్లలో కొంతమేర నార్త్ ఇండియాలో ఎక్కువ చూసుకుంటే మనం కరెంటు కూడా వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా. పీఎం సూర్య గారి కోసం దాదాపుగా 1 కోటి మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఏదైతే ఇళ్లలో కరెంటు ఉత్పత్తి అవుతుందో ఈ కరెంటుని బయటకి అమ్ముకోవడానికి వీలుగా కూడా ఒక చట్టం అయితే తీసుకొస్తానని చెప్తున్నారు. వీటన్నిటికీ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి స్వయంగా మోడీ ఏదైతే మేనిఫెస్టో ప్రవేశపెట్టారో అదే రోజు వీటన్నిటి గురించి ప్రస్తావించడం కూడా జరిగింది. ఇక దీనికి సంబంధించి తమది ఏంటంటే ముఖ్యంగా పేదలను అభివృద్ధిలో ముందుకు తీసుకురావడమే అని చెప్తా ఉన్నారు. అంటే దాదాపు ఇప్పుడే 25 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను పేదరికం కింద ఉన్న వాళ్ళందరినీ కూడాను కొంతమేర ఆర్థికంగా బలోపేతం చేశామని చెప్తున్నారు. అంటే దాదాపుగా 25 కోట్ల కుటుంబాలను మేము అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు మోదీ. అలాగే అవినీతికి పాల్పడే వారిని ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే సహించేది లేదు. అది ఏ అధికారులైనా సరే లేదంటే రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడాను వాళ్ళు ఏదైతే అన్యాయంగా కొంతమేర ఇప్పుడు చేస్తూ ఉన్నారు, స్కాములు చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడాను ఖచ్చితంగా వదిలేదు లేదు. అందరినీ ప్రతి ఒక్కరిని కూడా జైలుకి పంపిస్తామని చెప్తా ఉన్నారు. ఇక వీటన్నిటితో పాటు కూడా దాదాపుగా ఇవన్నీ మోదీ గ్యారంటీల కింద చెప్తా ఉన్నారు. అవినీతికి పాల్పడేవారిని ఖచ్చితంగా శిక్షించే తీరుతామని చెప్పేసి ఇది మోడీ గ్యారంటీ అని స్వయంగా మోడీ ప్రకటించడం కూడా మనకు తెలిసిందే. ఇక సోషల్, డిజిటల్, ఫిజికల్ రంగాల్లో మౌలిక వసతులు వీటన్నిటితో పాటు శాటిలైట్ నగరాలను కూడా నిర్మిస్తామని చెప్పేసి మోడీ చెప్పడం కూడా జరిగింది. సో ఇది ప్రస్తుతానికి బీజేపీ అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టో. అంటే దేశంలో ఉన్న దాదాపుగా ఎక్కువ మందితో కొంతమేర వీళ్ళు సమాచారం రాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఈ యొక్క మేనిఫెస్టోలు అయితే మన ముందు ఉంచడం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఎవరికొరకు ఒక పక్క బీజేపీ 10 ఏళ్ళ అధికారం తర్వాత మరొకసారి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పేసి బీజేపీ ట్రై చేస్తుంది. 10 ఏళ్ళు అధికారంలో లేకపోవడంతో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ఎట్లయినా అధికారంలోకి రావాలని చెప్పేసి పాంచ్ న్యాయ్ పేరు మీద ఒక 5 గ్యారంటీలను అయితే ప్రవేశపెట్టింది. నిజంగా ఈ యొక్క మేనిఫెస్టోలో
వీటన్నిటిని ఆచరణలో పెడతారా లేదా అనేది అది సెకండరీ. సో ప్రస్తుతానికి ఈ రెండు మేనిఫెస్టోలో ఏది బెటర్గా ఉంది, ఏది బెస్ట్ అనిపిస్తుంది, ప్రజలకి ఏది కొంతమేర మక్కువగా ఉంటుంది, ప్రజలకు చేరువలో ఎవరి మేనిఫెస్టో ఉందనేది ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.